TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం పిఎన్ఆర్ కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎన్ఆర్ కాలనీ ప్రెసిడెంట్ గద్దె నాగరాజు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎన్ఆర్ కాలనీ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యేతో పాటు లోకల్ లీడర్ల సపోర్ట్ తమ కాలనీకి కావాలని, రోజు రోజుకు మారుతున్న రాజకీయాల నేపథ్యంలో కాలనీ భవిష్యత్తు కొరకు తాము నిర్ణయాన్ని 2-3 రోజుల్లో ప్రకటిస్తామని ఈ సందర్భంగా గద్దె నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విక్రమ్ శ్రీనివాసరావు, గద్దె నాగరాజు యాదవ్, వైస్ ప్రెసిడెంట్ మున్నూరు రవి, జనరల్ సెక్రటరీ వై గోపాల్, ట్రెజరర్ సంతోష్ రెడ్డి, జి శివన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్, అనిల్ గౌడ్, సుబ్బారావు, లక్ష్మణ్, తిరుమలరావు, సాయిలు, తపన్ కుమార్, బాలకాశి, భూమిరెడ్డి, వెంకట్, సుమన్చారి, శివకుమార్, రవి, బి నరేష్, వెంకటేష్, సత్తయ్య, సాయి, అంజీ యాదవ్, ఎం నాగరాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చే 13 దాదాపు 85% ఓటు శాతంతో మనకి ఇక్కడ ఉన్నాం. మనం ఈ రోజు మనకి ఒక సపరేట్ మనకు వచ్చింది. 12వ వార్డులో దాదాపు ఒక 50 ఓట్స్ తో మనం ఆల్రెడీ వేరే కాలేజ్ తో కలిపి మనం షేర్ చేసుకున్నాం. సో ఇక్కడ కేవలం గతంలో జరిగిన ఏదైతే లీడర్స్ ఉన్నామో ఇప్పటి వరకు మేమేదైతే ఉన్నామో ఒక ఓటు కన్వర్షన్ జరగాలని ఒక బలంగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ రోజు అది జరిగింది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నారు అనేక రాజకీయ నాయకులు కానీ అనేక పార్టీ వాళ్ళు కానీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అప్రోచ్ చేయి ఆఫర్స్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఎక్కడ మనం ఇంతవరకు తలొక్కలేదు. క్లియర్ గా అసోసియేషన్ ఏం చెప్తున్నాం, రాబోయే 2-3 రోజుల్లో మేము నిర్ణయం తీసుకుంటాం. అది కూడా కేవలం పీనట్ నుంచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నాం తప్ప ఏ ఒక్క సొంత ప్రయోజనాల కోసం అయితే మేము ఉండమని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన రాబోయే 3 సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో మనకి ఇక్కడ మనకు పనులు కావాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారితో పాటు లోకల్ లీడర్ సపోర్ట్ కావాలి. సో ఇవన్నీ మనం కలుపుకొని మనం నిలబడితే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో మనం ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదు మనకి రేపు మనకు అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇన్ని రకాలుగా క్యాలిక్యులేషన్ చేసుకుని మాత్రమే మేము చేస్తాం తప్ప నా ఒక్క నిర్ణయం కూర్చోబెట్టి లేదా ఒక ఇద్దరు నిర్ణయాలు కూర్చోబెట్టి మేము నిర్ణయాలు తీసుకోము. ఎందుకంటే మీకు తెలుసు మొన్న జరిగిన అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక అసోసియేషన్ ఎలక్షన్స్ కాదు, ఇక్కడ కేవలం ఒక సర్పంచ్ ఎలక్షన్ జరిగినంత యుద్ధం జరిగింది ఇక్కడ. అయినా అల్టిమేట్ గా ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలి జనరల్ గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఓటు విన్నాము. సో వాళ్ళు కూడా ఇంకో అవకాశం ఉంది కాబట్టి మేము అందరం కూర్చొని నిర్ణయం తీసుకొని భవిష్యత్ అసోసియేషన్ పీనట్ టౌన్షిప్ రాబోయే 5 సంవత్సరాలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని దాని మీద మేము కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మీ అసోసియేషన్ నిర్ణయం ఏంటి, లేదంటే మీరు ఆల్రెడీ వాళ్ళకి మాట్లాడి ఎవరికి ఇంతవరకు మాట్లాడలేదు. సో క్లియర్ గా చెప్తున్నాము, పిఎన్ఆర్ టౌన్షిప్ అసోసియేషన్ మేము చాలా నిశ్చింతగా లాస్ట్ 10 రోజుల నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకి ఇక్కడ రాజకీయం మారిపోతా ఉంది. మనం చెప్పినంత ఈజీగా లేదు బయట రాజకీయం. కాబట్టి ఇవన్నీ అంచనాలు వేసి రాబోయే 2-3 రోజుల్లో మేము అసోసియేషన్ నుంచి అఫీషియల్ గా డిక్లేర్ చేస్తాం అసోసియేషన్ ఎలా ముందుకెళ్ళబోతుందని చెప్పేసి. ఎందుకంటే మా భవిష్యత్తు కాదు, మన అందరి భవిష్యత్తు, మన కాలనీ భవిష్యత్తు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఏ అధికారంలో లేకపోయినా కూడా కేవలం అసోసియేషన్ పేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఈ రోజు నిలబడ్డ సిసి రోడ్డు కానీ, మెయిన్ సిసి రోడ్డు కానీ, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, లైట్స్ కానీ ఈ రోజు మనకి తీసుకొచ్చి ఒకరు పెడుతున్నారంటే ఈ రోజు మనం ఐక్యంగా ఉన్నామని. సో పీనట్ టౌన్షిప్ ఒక వాల్యూ ఉంది కాబట్టి గతంలో మనం ఏం సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశాము ఈసారి కూడా అలాంటి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాము. మొత్తం ఇక్కడ చేసేది ఏముండదని ప్రతి ఒక్కళ్ళు మీ దృష్టికి వస్తాం, మీ అందరితో మాట్లాడతాము, మీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తాం. అసోసియేషన్ కూర్చుంటున్నాము, గత వారం రోజు మేము కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాము. కాబట్టి 1-2 రోజుల్లో మేము క్లియర్గా మీకు డిక్లేర్ చేస్తాము అసోసియేషన్ ఏ స్టెప్ తీసుకోబోతుంది. లేదు మీరు కూడా వచ్చి మీరు సలహాలు ఇవ్వండి, 100% ఇవ్వండి, కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోండి తప్ప తొందరపాటు నిర్ణయాలు అసోసియేషన్ తీసుకోదని చెప్పేసి మరొకసారి మీకు అందరూ తెలియజేస్తూ, ఇంకొకసారి రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తు మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చూసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక్కసారి వచ్చి ఇక్కడ అసోసియేషన్ మన మహిళా కమిటీ సభ్యులకు కానీ, నా తోటి అసోసియేషన్ మెంబర్స్ అందరికి కానీ, అలానే మన ఉత్కల్ కమిటీ సభ్యులకు కానీ, ఎందుకంటే ఉత్కల్ కమిటీ వాళ్ళు చాలా ఘనంగా ఈ రోజు మన టౌన్షిప్ పేరు ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఘనంగా వాళ్ళు ఈ రోజు సరస్వతి పూజ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి వాళ్ళకి కానీ అలానే మన అందరూ ఇలా యూనిటీగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇలా కోరుకుంటూ ఇంత అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్క కాలనీవాసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.